అన్ని కెమెరాల గారు Nothing should be handed up. Very clear. Ask them all the numbers should be printed. There should be the benchmark లేదా మనం చూసుకొని క్యూఆర్ కోడ్ చూస్తున్న కంప్లైంట్స్ ఎట్లా వస్తుంది కానీ ఎక్కడ కూడా మనకి ఇట్లా నంబర్ షుడ్ బి డిస్ప్లే వెరీ ప్రామినెంట్లీ. వేర్ ఆర్ ద ఫోన్ నంబర్స్ మన ఇచ్చిన ఫార్మాట్ అన్నారు మీరు ఫార్మాట్ సిఎస్డిటి తహసీల్దార్ యువర్ నంబర్ జేసీ గారు అపార్ట్ ఫ్రమ్ హిజ్ నంబర్ డీలర్ పేరు వచ్చింది, డీలర్ నంబర్ కూడా వచ్చింది. ఉండాలి మన అంటే మన క్యాబ్ ప్యాకింగ్ చేసుకోండి. ఎవరు డీలర్ ఎలా ఉంది మీకు ఇప్పుడు? బాగుంది సార్, వెరీ గుడ్. బాగా చేస్తాను. మీరు ఇది మార్చాలి. మేము ఇచ్చిన ఫార్మాట్ ఇది కాదు. మీ పేరు నంబర్ ఫోన్ నంబర్లు ప్రింట్ అయి ఉండాలి కంపల్సరీగా. అది మర్చిపోవాలి. చేతితో రాసేది కదా. మీ నంబరు, సిఎస్డిటి నంబరు, తహసీల్దార్ నంబరు, జేసీ గారి నంబరు, డిఎస్ఓ గారి నంబరు ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి కదా. మా చూసుకోండి ఒకసారి ఫార్మాట్ చూసుకుని అప్లోడ్ చేయాలి. మీరు చెక్ చేసుకోలేదా? ఈ షాప్ పొజిషన్ ఏంటి? ఫిజికల్ అక్విటెన్స్ తీసుకోమని చెప్పాం కదా. అది జరిగింది సార్. నేను అందరికీ మీటింగ్ లో కూడా చెప్పాను సార్. ఒకరికి కూడా వెనక్కి ఇచ్చేయండి, ఫిజికల్ గా మీరు ఇచ్చేసిన తర్వాత బాగోదు ఏంటంటే మేము మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాక సార్, ప్రభుత్వం నుంచి మేము మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాక మీకెందుకు దాని గురించి ఇబ్బంది? అవునా? మీరు ఫిజికల్ అక్విటెన్స్ తీసుకోండి, లేదా వాట్సాప్ లో ఫోటో తీసుకోండి చాలు. ఇంకేం అవసరం లేదు మాకు ప్రూఫ్. నాకు ఇవాళ రాత్రి కల్లా మీరు కంప్లైంట్ చేయాలి. డోర్ డెలివరీ మొత్తం అయిపోవాలి. ఏవైతే ఆయన అన్నారు చనిపోయిన కేసెస్ ఉన్నాయి అవన్నీ అప్డేట్ చేయండి. మీరు యాప్ లో ఎందుకు రాలేదు? మీరు షాప్ కి చెక్ చేశారా? ఎందుకు మరి గ్యాప్ ఎందుకు వచ్చింది? ఏమండి ఇవాళ 9వ తారీఖు అవునా? మనం పూర్తి చేయాల్సింది ఎప్పుడు? మేము రాకపోతే ఇంక మీరు చేయరా? 5వ తారీఖు కల్లా మొత్తం పూర్తవాలన్నాం. 74% చేసామంటే 74% కాదు, 100% చేయాల్సిందే మనం. ఇంకోసారి అట్లా పొరపాటు చేయబాకండి మీరు. అది మన SOP, అది కంపల్సరీ మీరు చేయాలి. SLA పీరియడ్ ఫర్ డోర్ డెలివరీ ఈజ్ ఓన్లీ 5 days, 21 days కాదు. ఇది కంపల్సరీగా చేయాలి. ఎన్ని ఉన్నాయి అట్లా మీ దగ్గర, మీ పరిధిలో చూసారా మీరు? కాదండి, మీ పరిధిలో ఎన్ని ఉన్నాయి అటువంటి షాప్స్? ఎందుకమ్మా కాదు, డెత్ కేసు ఉంటే డెత్ కేసు. ఇప్పుడు 68లో 10% డెత్ కేసులు అన్నారు. ఓకే, తీసేద్దాం. మిగతా హ్యాండ్ ఓవర్ చేసేస్తే హెడ్ ఆఫీస్ లో కూడా దాన్ని అప్డేట్ చేసుకుంటాం కదా. నెలకెళ్తే తాళా వేసుకోండి, తప్పలేదండి. అప్డేట్ చేయండి మీరు. విషయం ఏంటో ఏం తెలియకుండా మేము 20% ఇవ్వలేదని చెప్పి ఎట్లా చెప్పలేము కదా. అవునా కదా? మనం జవాబుదారితనం పెంచాలి. మీకు సర్వర్ డౌన్ ఉంటే మీరు ఫిజికల్ ఎక్విడెన్స్ ఇచ్చేసేయండి, లేదా వాట్సాప్ లో ఫోటో తీసుకోండి చాలు. అందుకని మాకు ఏం అవసరం లేదు ప్రూఫ్. ఇవి ఎలా ఉంది షాప్ ఓపెన్ అయినా? ఎట్లా ఉంది?
ఇదే బెటరా లేకపోతే అంతకుముందు ఉన్న వ్యవస్థ బెటరా? ఇదే better సార్. పెద్ద ఇంటికి వచ్చి పక్కనే సార్ తెచ్చుకుంటున్నాం. కందిపప్పు ధర పెరిగినప్పుడు మేము కొనుగోలు చేసి మీకు 76 రూపాయలకి ఇచ్చాం. ప్రయత్నం చేస్తాం అంటే 176, 184 వెళ్ళింది ఒకప్పుడు. మేము మీకు 76 రూపాయలకి ఇచ్చాం. 100 రూపాయలు మేమే భరించాం. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, కొంచెం తగ్గినాయి కాబట్టి మీరు కొంచెం మీరే తీసుకోవాలమ్మా. అవసరమైనప్పుడు మేము వస్తాం దాంట్లో కానీ, లేదా మీకు వంట నూనెలో కానీ ఏదైనా సరే సందర్భాన్ని బట్టి ప్రభుత్వం మీకు సరఫరా చేస్తారు. అవునా? సరుకు తీసుకున్నారా మీరు? బియ్యం నాణ్యత ఎట్లా ఉంది? ఇదర్ కన్నా బెటరా? వెరీ గుడ్ వెరీ గుడ్. చెక్ చేయకుండా మీరు వదిలేస్తే ఎట్లా? లేదు సార్, కాదు, ఆయన చెప్పిన సమాధానమే మీరు చెప్తే ఎట్లా? అది కరెక్ట్ కాదు. అంటే మీరు వెళ్ళడం లేదు, ఫీల్డ్ లో మీరు తిరగడం లేదు. ఫీల్డ్ వెళ్తే మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి, పర్ఫెక్ట్ గా చెప్పాలి. మీరు ఎందుకు ఆ పొరపాటు ఎందుకు వచ్చింది? 9th వరకు మన పెండింగ్ ఉండకూడదు కదమ్మా. ఆయన చేయాలి మీరు. షాప్ ఇన్స్పెక్షన్ ఫ్యూమిగేషన్ చేయాలి కదా. ఎలకలు అవి రాకుండా, పురుగులు రాకుండా ఫ్యూమిగేషన్ చేయాలి. డీలర్ 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పెడితే ఎట్లా నువ్వు షాపు? వచ్చేయండి డీలర్. 5 సంవత్సరాల నుంచి షాప్ ఇక్కడ పెడితే ఎట్లా మనం? స్టార్టింగ్ కదా సార్, ఇది సులభది. కరెక్ట్ కాదు. మీరు బాధ్యత గల పదవి ఉన్న అన్నంలో మీకు అర్థం ఏంటంటే మీరు ఆ బాధ్యత ఎక్కువ తీసుకోవాలి. మీరు ఇతరులకు ఆదర్శవంతంగా నిలబడాలి. మీరు కేర్లెస్ గా, కేర్ ఫ్రీగా చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. మీరు ఉపేక్షించే పరిస్థితి లేదు. You issue memo to that CSDT who has come for inspection. You checked and issue a memo. Yes. సమస్య లేదు. మిమ్మల్ని అందరినీ మీకు మళ్ళీ ఒక అద్భుతమైన అవకాశం కల్పించాం, మీ గౌరవం నిలబెట్టాం. అవునా? మరి ప్రభుత్వం ఆ విధంగా చేస్తున్నప్పుడు మీరు ఎందుకు కనీసం మీరు మెయింటైన్ చేసుకోలేదు? ఎక్కడ ఉంది చూడండి. అట్లా బూజు పట్టిపోయి మీరు ఇక్కడ పెడితే ఈ సరుకు మనం ప్రజలకు ఎట్లా ఇవ్వగలుగుతాం? ఊరుకోను. మీరు జేసీ గారితో మాట్లాడి డిఎస్ఓ యూ ఇష్యూ మెమో. దిస్ ఇస్ రాంగ్. దిస్ ఇస్ నాట్ ద వే ఇట్ షుడ్ బి. డెఫినెట్లీ రాంగ్. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇమ్మీడియట్ గా ఇదంతా మందు కొట్టించాలి, సున్నం కొట్టించాలి. ఒక పండుగ వాతావరణంలో షాపులు ఓపెన్ చేసుకుని ప్రజలకి మీరు సేవలు అందించమన్నాం. కానీ ఒక సందులో ఎక్కడో లోపల పెట్టేసుకుంటే మనం ఎవరు వచ్చిన అవసరాన్ని బట్టి వాళ్ళు వస్తారు, లేకపోతే లేదనుకుంటే కాదు. ఇది పోతే అది కరెక్ట్ కాదు. ప్యాకెట్లు పెట్టండి, షుగర్ పెట్టండి. పరిసరాలంతా క్లీన్ గా పెట్టుకుని అట్లా కాదండి. మీరు ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటారు, మీరు ఎట్లా? ఓకే, అది అయిపోయింది, మళ్ళీ అదే మాట్లాడతారండి మీరు. చెప్పారండి తెలుగు దీనికోసం ఎట్లా తెలుగు అంటించి ఇప్పుడు మేము వస్తున్నాం అంటించారు. ఫ్రెష్గా ఉంది కదా. మాస్టర్ ఎందుకండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కోసం కాదుగా, ఇబ్బంది పెట్టడానికి కోసం కాదు. ఫ్లవర్స్ ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ? మీరు ఎవరు పడబాకండి. 35 bags.
యాప్ దగ్గర ఉంది, డిఎస్ఓ యాప్ ఉందా మీ దగ్గర? యాప్ డౌన్లోడ్ చేసి నెట్వర్క్ లేదా? ఈ ట్యాగ్ ఉంది, ప్రతి బ్యాగ్ ట్యాగ్ ఉంది. సో ఈ బియ్యం ఎక్కడ పండింది, ఏ రైతు ఇచ్చారు అనేది, ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ మిల్లుకి అయ్యింది, ఏ ఆర్ఎస్కే నుంచి వచ్చింది, మొత్తం దాంట్లో వివరాలు ఉంటాయి. ఇది బేస్ చేసుకుని మళ్ళీ మనం ఇక్కడ క్యూఆర్ కోడ్ క్లియర్గా. కొత్త ప్యాకింగ్ 25 కిలోల బ్యాగ్ హెచ్డిపి, అదేమో మీకు పాత బ్యాగ్ ఉంటాయి. విద్యార్థుల ఫోటోలు, వెనకాలేమో రైతు ఫోటో. అట్లా కష్టపడి పండించిన రైతుగా గుర్తింపు రావాలి. సో టోటల్ ఎంత? 300. ఇంకా రావాలి. ప్రస్తుతం దాని గురించి మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎలకలు రాకుండా అవి మీరు తీసుకొచ్చారా? సర్వర్ డౌన్. షుడ్ ఓపెన్ అప్ కదా. ఇది కొంచెం చెక్ చేయండి ఒకసారి, మెయింటెనెన్స్ అది ఇబ్బంది లేకుండా. చెడిపోతుంది అవన్నీ మొత్తం. నాకు ఇవన్నీ సార్ మీ మీ పరిధిలో మీరు ఎంత చేయగలుగుతారో మీరు చేయండి. మీరేమో కాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డబ్బులు లేకుండా మీరు ఏం చేయగలుగుతారు చేయండి. మీతో మా డిపార్ట్మెంట్ నుంచి మేము చూస్తాం. డెలివరీ ఫస్ట్ వీక్ అసలు అవన్నీ చేయబాకండి. ఎవరో చోట తీసుకోండి. నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా 29,791 రేషన్ షాపుల ద్వారా సుమారు 1,46,00,000 కుటుంబాలకి సరుకులు అందించే విధంగా ఒక అద్భుతమైన ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలో కూడా మా సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం చేస్తున్న సందర్భం. ఈ రోజు వరకు ఈ 1,46,00,000 కుటుంబాలకి గాను 1,14,00,000 కుటుంబాలకి ఆల్రెడీ మేము రేషన్ అందించగలిగాం. అంటే ఇవాళ 9వ తారీఖు. అదేవిధంగా ఎవరైతే 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు పాపం ఇంటి బయటికి రాలేని వారు ఉన్నారో, పెన్షన్లు తీసుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా సుమారు 15,77,000 మందికి ఇంటింటికి వెళ్ళి సరఫరా చేయాలనేది ఒక ఆలోచనతోటి ఆ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. ఇప్పుడు వరకు 12,46,000 మందికి ఇంటింటికి మేము సరఫరా చేయగలిగాం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఇంకా డెత్ కేసెస్ కానివ్వండి, లేకపోతే మైగ్రేషన్ ద్వారా అడ్రస్లు మారినందుకు డీలర్లు పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ దాదాపు 80% వరకు ఈ ప్రక్రియ 9-10 రోజుల్లోనే పూర్తయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా సహకరించారు. వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడు సహజంగా కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజు కూడా కొంచెం సర్వర్ ఇంకా ఇబ్బందులు ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్న ఎన్ఐసితో ముడిపడి ఉంటుంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఒక్కొక్క సందర్భంలో టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కూడా మేము చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఫిజికల్గా మీరు వాట్సాప్లో ఇమీడియట్గా ఫోటో తీసుకుని ఆ వివరాలు తీసుకుని పెట్టుకోండి. అంతే తప్ప లబ్ధిదారులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ సంతకం తీసుకుని పెట్టుకుంటే చాలు. తర్వాత అంటే మేము రికన్సిలేషన్ చేసే టైంకి అవసరం అనుకుంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి వాళ్ళు ఈపాస్ మెషిన్ తీసుకెళ్ళి వాళ్ళతో నమోదు చేయించుకోవచ్చు. అంతేగాని లబ్ధిదారులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత డీలర్లకు ఉంటుంది. అందులో ప్రభుత్వం నుంచి మాత్రం మేము ఖచ్చితంగా సహకరిస్తున్నాం, ఎక్కడ పొరపాటు లేదు. అదేవిధంగా ఈ నెల 12వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలో ఒక అద్భుతమైన మార్పు. గతంలో ఎంతోమంది విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, మధ్యాహ్న భోజనం పథకం కింద
రైస్ సరిగ్గా పంపిణీ జరగడం లేదనే ఆవేదన చాలా సందర్భాల్లో వ్యక్తపరిచారు. దాన్ని అధిగమిస్తూ రైతాంగం కూడా సహకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఖరీఫ్లోను రబీలోను ఎంతోమంది రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వానికే మీరు మీ ధాన్యాన్ని అమ్మండి, ఎందుకంటే అంతిమంగా మన బిడ్డల కోసం మన పాఠశాలలో ఉపయోగిస్తాం అనే మాట మేము నిలబెట్టుకుంటున్నాం. ఇప్పుడే మీరు చూశారు, మొట్టమొదటిసారి 25 కిలోల బస్తాల్లో మేము ప్యాక్ చేసి వాటిని ప్రతి పాఠశాలకు ఆల్రెడీ చేర్చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి ఈ నెల 12వ తారీఖు నుంచి అందరికీ ఈ మధ్యాహ్న భోజనం పథకం కింద ఫైన్ క్వాలిటీ రైస్ ఉపయోగపడే విధంగా మేము ఒక మార్పు తీసుకొచ్చాం. అదే కాదు, కష్టపడి పండించిన రైతు ఎవరైతే ప్రభుత్వం పైన ఒక ఆశతోటి ప్రభుత్వం ఇచ్చిన భరోసాని వాళ్ళు నమ్మారో ఆ రైతుకు సంబంధించిన వివరాలు కూడా మేము ఆ QR కోడ్లో ప్రతి బస్తాకు ఒక QR కోడ్, ప్రతి బస్తాకు ఒక QR ట్యాగ్ కూడా పెట్టాం. తద్వారా ఈ పాఠశాలకు వచ్చిన ఈ బియ్యం ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మిల్లుకి వెళ్ళి మిల్ దగ్గర CMR జరిగిన తర్వాత ఈ పాఠశాల కోసం మేము పంపించిన ఈ బియ్యాన్ని ఫలానా రైతు తన చేనులో పండించారనే వివరాలు మన బిడ్డలకి తెలిసే విధంగా, అదేవిధంగా 12వ తారీఖున ఆ రైతును ఆహ్వానించి వారి చేతుల మీదుగానే ఆ పాఠశాలలో ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం చేసేటట్టు ఒక చక్కటి కార్యక్రమం రూపొందించాం. దీనికి రాష్ట్రంలో మంత్రి గారు నారా లోకేష్ గారు ఆయన కూడా చొరవ చూపించి సహకరించారు. ఖచ్చితంగా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా మార్పులు తీసుకొస్తున్నాం. అందులో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము చేయగలిగిన మార్పు మన బిడ్డలకి వారికి మంచి పౌష్టికాహారం అందే విధంగా ప్రతి పాఠశాలలో కూడా ఈ మార్పు వచ్చే విధంగా చక్కటి ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆధునిక ప్రయోగశాలలు, పరిశ్రమలతో అనుబంధ సలహా సేవలు, అనుభవజ్ఞుల అధ్యాపకులు, AutoCAD, STAAD.Pro, ETABS, Revit, GIS వంటి పరిశ్రమ ఆధారిత సాఫ్ట్వేర్లపై శిక్షణ, టాప్ కన్స్ట్రక్షన్ ఫార్మ్స్ తో ఒప్పందాలు, ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్లు, ప్రయోజనకరమైన వర్క్ షాప్లు, రియల్ టైం ప్రాజెక్ట్స్, పరిశ్రమల నిపుణుల నుండి లెక్చర్లు మరియు టెక్నికల్ క్లబ్లు నిర్వహించబడిన. అడ్మిషన్ కొరకు సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, అటానమస్ ఏలూరు.